Hi, hello. This is Sita Srikar from Guntur. Welcome to our channel Sita Logs Trendy. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మీకు చాలా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్తో వచ్చేసాను. అదేంటంటే డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ అండ్ రిసీవర్ విత్ టైప్ సి కనెక్టర్. అమెజాన్లో ఆర్డర్ చేశానండి దీన్ని. ఇది వచ్చి 790 రూపీస్ పడింది అనమాట. మన యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మనం ఆడియో రికార్డ్ చేసుకోవాలంటే డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి కదండి. వీడియో ఎడిటింగ్ అంటే చేసేస్తాం, కానీ ఆడియో చాలా డిస్టర్బెన్సెస్ పక్కవన్నీ వస్తూ ఉంటాయి కదా. అందుకని ఇది డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ అండ్ రిసీవర్ విత్ టైప్ సి కనెక్టర్, మోడల్ నెంబర్ DWM006 Pro. ఇది వచ్చేసి 790 రూపీస్ పడింది. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. విత్ టైప్ సి కనెక్టర్, ఎంజాయ్ ఆప్టిమల్ ఆడియో క్వాలిటీ డ్యూరింగ్ యువర్ లైవ్ స్ట్రీమింగ్ ఆర్ ఆన్లైన్ మీటింగ్స్ అనమాట. ఇది చూసారా, అది ఒకటి వచ్చి రిసిప్ట్ అనమాట. 790 రూపీస్ పడింది. 1 డేలో వచ్చేసింది. అమెజాన్లో ప్రైమ్ ఉండడం వల్ల దీని ప్యాకింగ్ ఎట్లా వచ్చేసింది ఏంటి అని మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇలాగా ఎల్లో కలర్ బాక్స్లో వచ్చింది. లోపల ఇట్లా స్పాంజ్ అవి ఏమీ ఇరక్కుండా చాలా చక్కగా ప్యాకింగ్ అనేది చేశాడనమాట. ఇలా బాక్స్ ప్యాకింగ్ వచ్చిందనమాట. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఆడియో కూడా నేను ఆ మైక్ ద్వారానే చేశాను. మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వస్తుంది, చూసారో లేదో మీరు. లోపల ఇట్లా స్పాంజ్ తోటి బాక్సెస్ వచ్చినాయి. ఈ బాక్స్లో ఏముంది అంటే బ్లాక్ బాక్స్ చూపిస్తాను మీకు. అదిగోండి, అది వచ్చి మైక్ చూసారా ఎంత చక్కగా చిన్నగా ముద్దుగా ఉందన్నమాట. చాలా చాలా నచ్చింది నాకు. అదేమో క్లిప్ మన క్లోత్స్కి పెట్టేసుకోవచ్చు అనమాట. కాకపోతే అది కొంచెం డెలికేట్ అనిపించింది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి పక్కన ఉందన్నమాట. మీకు చూసినట్లయితే ఇదిగో అక్కడ పవర్ బటన్ ఉంది. పవర్ బటన్ని గట్టిగా ప్రెస్ చేస్తే అక్కడ మనకి గ్రీన్ కలర్, రెడ్ కలర్లో బ్లింక్ అవుతుంది. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి. అందులో రిసీవర్ కూడా ఉంటుంది. రిసీవర్కి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఆ బ్లాక్ బాక్స్లో మనకి ఛార్జింగ్ పిన్ అనేది ఇచ్చాడు అనమాట. ఇది టైప్ సి కనెక్టర్, అంటే మన ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్ని టైప్ సి కనెక్టరే కాబట్టి ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట. దీనికి ఎట్లా ఛార్జింగ్, అది చూసారు రెడ్ గ్రీన్ ఎట్లా వెలుగుతుందో. చాలా చాలా బాగుంది. నాకు చాలా యూజ్ఫుల్ అవుతుందని చెప్పి ఆర్డర్ చేశాను అనమాట. 790. ఇప్పుడు మీకు మాట్లాడుతుంది కూడా నేను ఆ మైక్లోనేనండి. పక్కన మా అబ్బాయి అరుస్తున్నాడు, టీవీ సౌండ్ వస్తుంది, పైన ఫ్యాన్ తిరుగుతుంది. ఇవన్నీ ఏమీ వినపడట్లేదు, మీకు చూసారో లేదు. చాలా చాలా యూజ్ఫుల్ అయింది నాకు ఇది. ఇంకా వచ్చేసి రిసీవర్ అనమాట. ఈ రిసీవర్ కూడా చక్కగా అది మనం ఫోన్కి పెట్టేసుకోవచ్చు. డిజిటెక్ ప్రో సిరీస్ వైర్లెస్ మైక్రోఫోన్ అండ్ రిసీవర్ అనమాట. దానికి కూడా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఒక వైపు ఇచ్చాడు. ఇది ఏమో మనం ఫోన్కి కనెక్ట్ చేసేసుకోవడం అనమాట. చూడండి, నేను ఎలా కనెక్ట్ చేసుకోవాలో కూడా మీకు ఇందులో చూపిస్తాను. అదిగో ఛార్జింగ్ అటువైపు ఉందన్నమాట. చూసారా, అదిగో ఛార్జింగ్ ఒకవైపు ఉంది. ఇది ఫోన్కి కనెక్ట్ చేసేసుకోవాలి మనం. నెక్స్ట్ అందులోనే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి వాడు వైర్ ఇచ్చాడు అనమాట బాక్స్లో. అది అట్లా ఉంటుంది. అది మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, ఆ వైర్ తీసేసి ఇది కనెక్ట్ చేసేసుకుని ఛార్జింగ్ పెట్టుకోవడం. ఎట్లా పెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను. అదిగోండి, రిసీవర్కి చివర ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. అది పెట్టి మనం ఛార్జింగ్ పెట్టుకోవడమే. ఛార్జింగే కదా అని చెప్పి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా పెట్టేయద్దండి. స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి, ఎందుకైనా మంచిది. ఓకే, ఇట్లా ఛార్జింగ్ పెట్టుకోవడమే. ఇది రిసీవర్. చూసారా, గ్రీన్ కలర్లో వెలుగుతుంది. మామూలుగా ఛార్జింగ్ లేకపోతే రెడ్లో వెలుగుతుంది. నేను ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టాను కాబట్టి అది వెలుగుతుంది. తర్వాత మైక్ని కూడా అట్లా మనం ఛార్జింగ్ పెట్టుకోవడమే. రెడ్ వెలుగుతుంది, దీనికి ఛార్జింగ్ పెట్టలేదు. తర్వాత ఇంకా అందులో ఏమేమి ఇచ్చారు, ఇది స్పాంజ్ లాగా ఇచ్చారు చూడండి. అవి ఏమీ నలగకుండా ఇరగకుండా చాలా మంచి ప్యాకింగ్ అయితే వచ్చిందనమాట. అందులో ఇంకా మనకి ఏముంటాయి, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్, దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎట్లా మన ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి అని ఇచ్చాడనమాట. స్టెప్ 1 టు డౌన్లోడ్ ఓపెన్ కెమెరా యాప్ ప్లీజ్ స్కాన్ QR కోడ్. అట్లాగా స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అని 5 స్టెప్స్ ఇచ్చాడనమాట. కానీ ఇట్లా మనం ఎడ్యుకేటెడ్ అయితే ఇవన్నీ అర్థమవుతాయి, కానివ్వండి మామూలు వాళ్ళకి ఇవి అర్థం అవ్వాలంటే చాలా కష్టం అనమాట.
అదొకటి నాకు అనిపించింది. మనం అయితే ఎవరో ఒకళ్ళ హెల్ప్ తీసుకునో లేకపోతే మనం చదువుకున్నాం కాబట్టి అవన్నీ చదువుకుంటే మనం చేసేసుకోగలుగుతాము. కానీ కొంచెం ఎడ్యుకేషన్ తక్కువగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇవన్నీ అర్థం అవ్వాలంటే కొంచెం కష్టం అనిపించింది. నేను కూడా ఎంతో ట్రై చేస్తే కానీ అంత అర్థం కాలేదన్నమాట. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇది ఇంకోటేమో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని 2 ఇచ్చాడు అనమాట. సౌండ్ పికప్, అవాయిడ్ హ్యూమిడిటీ, ట్రాన్స్మిటర్ ఇండికేటర్ పవర్ ఆన్, రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ ఫ్లాష్ ఆల్టర్నేట్లీ. ఓకే, ఇట్లాగా మీకు ఇచ్చాడు. స్టెప్ 1 ఏమి ఇచ్చాడు? టు డౌన్లోడ్ ఓపెన్ కెమెరా యాప్ ప్లీజ్ స్కాన్ క్యూఆర్ కోడ్. స్కాన్ క్యూఆర్ కోడ్ అన్నాడు కదా, మనం గూగుల్ లెన్స్ క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి అక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేయగానే మనకి కింద గూగుల్ ప్లే స్టోర్ కనిపిస్తుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని వచ్చేస్తుంది. అట్లా చేయకుండా గూగుల్ ప్లే స్టోర్ దగ్గరికి వెళ్ళి గూగుల్ ప్లే స్టోర్లో ఓపెన్ కెమెరా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇట్లా గూగుల్ లెన్స్లోకి వెళ్ళి అక్కడ ఓపెన్ కెమెరా యాప్, మా గూగుల్ ప్లే స్టోర్లో ఓపెన్ కెమెరా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది అనమాట. నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని వచ్చింది. ఓపెన్. ఓకే, ఇట్లా ఓపెన్ అవగానే మనం ఏదైనా వీడియో రికార్డింగ్, ఆడియో రికార్డింగ్ అన్నీ ఈ యాప్లోనే చేసుకోవాలేమో అని నాకు ఫస్ట్ డౌట్ వచ్చేసింది అనమాట. ఇది ఒకటే అయితే ఏం యూజ్ ఉంది, మనం విడిగా వీడియోలన్నీ తీసుకుని ఎడిట్ చేసుకున్న తర్వాత కదండి ఆడియో ఇచ్చేది, అలా యూజ్ అవ్వదేమేమో అని అనుకున్నాను. ఇదైతే ఇలా అయితే వేస్ట్ కదా అనుకున్నాను. అట్లా మధ్యలో బ్లూ బటన్ ఉంది కదా, ఆ బ్లూ బటన్ మీద ప్రెస్ చేస్తే మనం ఏదైతే మాట్లాడతామో అది వీడియో రికార్డింగ్ అవుతుంది, పక్కన మనకి సేవ్ అవుతుంది అనమాట. ఆ సేవ్ అయిన దాని మీద నొక్కితే మనకి ఫొటోస్, గూగుల్ ఫొటోస్ అని 2 కనిపిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఇంకేమి ఇచ్చాడంటే చిన్న బ్యాగ్ ఇచ్చాడు అనమాట. ఆ బ్యాగ్ కూడా నాకు ఎంత నచ్చిందంటే బాగా నచ్చింది నాకు అసలు. అది మనం ఎక్కడికైనా క్యారీ చేసుకుని వెళ్ళాలంటే ఈ బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడు ఓపెన్ కెమెరా ఓపెన్ చేస్తే అలాగ మనకి ఓపెన్ అవుతుంది. అలాగ అక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఆ బ్లూ కలర్ మీద ప్రెస్ చేస్తే రెడ్ కలర్లో ఓపెన్ అవుతుంది. రిసీవర్ ఫోన్కి పెట్టేసి ఈ బ్లూ కలర్ దాన్ని ప్రెస్ చేస్తే రెడ్ కలర్లో వచ్చిన తర్వాత మనం మైక్ మీద పవర్ ఆన్ మీద లాంగ్ ప్రెస్ చేయగానే మనం మాట్లాడచ్చు అనమాట. ఇలాగా ఫొటోస్, గూగుల్ ఫొటోస్ అని ఈ 2 కనిపిస్తాయి. ఈ ఫొటోస్ అయితేనేమో మనం అప్పటికప్పుడు వీడియో మాట్లాడింది ఇందులో సేవ్ అవుతాయి. గూగుల్ ఫొటోస్లో ఏమవుతుందంటే గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేయగానే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఎడిట్ అని చెప్పి ఓపెన్ అయ్యి పైన మనకి 3 డాట్స్ కనపడతాయి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తాయి అంటే లూప్ వీడియో, ఎడిట్ ఇన్ అని చెప్పి ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట. వీడియో ఇన్, వ్యూ ఇన్ అని. ఎడిట్ ఇన్ మీద క్లిక్ చేయగానే మన ఎందులో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ యాప్లు కనిపిస్తాయండి. ఇన్షాట్, యూకట్ అని. నేను ఈ 2 యాప్లు యూస్ చేశాను కాబట్టి నాకు ఆ 2 కనిపించినాయి అనమాట. అందులోకి వెళ్ళిపోయి మనం డైరెక్ట్గా మైక్ ఆన్ చేసే ఉంటుంది కదా, మనం అన్నీ మాట్లాడుకోవడం. ఇప్పుడు మీకు ఈ వీడియో కూడా నేను అట్లానే మైక్ ఆన్ చేసుకుని మాట్లాడాను అనమాట. చూసారా, ఇదిగో ఇట్లాగా వెళ్ళిపోయి ఇన్షాట్లోకి ఆడియో ఓపెన్ చేసి ఆడియోలో రికార్డింగ్ బటన్ ఓపెన్ చేసేసి మనం ఈ మైక్ తోటి మాట్లాడేస్తే క్లియర్గా చక్కగా చాలా నీట్గా మీకు చూస్తే ఇప్పుడు ఈ వీడియో ఎంత చక్కగా స్పష్టంగా వచ్చిందో చూసారా, అట్లా వస్తుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.